శ్రీమాత్రే నమః అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సెంటర్ క్లిప్తో లోటస్ డిజైన్ ఎలా చేద్దామో చూద్దామండి. సెంటర్ క్లిప్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. అది మీడియం సెంటర్ క్లిప్ అండి, 2.5 ఇంచ్ ఉంటుంది. సెంటర్ క్లిప్కి ఫస్ట్ B7000 గమ్ అనేది అప్లై చేసుకొని, ఆ తర్వాత హాఫ్ మూన్ గ్లాసీ కుందన్స్ అండి, అవి పెట్టుకోవాలి. ఫస్ట్ క్లిప్కి ఎన్ని పడతాయి, ఎన్ని లోటస్లు అయితే కరెక్ట్గా ఉంటుంది అనేది మనం కొంచెం ఎస్టిమేషన్ వేసుకొని చేసుకోవాలి. ఇది మీడియం కాబట్టి నాకు 5 అయితే పట్టాయండి. ఒకటి ఎక్స్ట్రా ఉంది, కొంచెం తక్కువ ఉంది, ప్లేస్ తక్కువ ఉంది అంటే మనం అది హాఫ్ మూన్ గ్రీన్ కలర్ పెట్టుకునేటప్పుడు చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ తర్వాత పెట్టుకోవాలి. యాక్చువల్గా ఐ సింబల్ పెట్టుకుందాం అనుకున్నాను, ఐ షేప్ కుందన్స్. కానీ ఎప్పుడు అదే కదా, కొంచెం డిఫరెంట్గా చేద్దామన్న ఉద్దేశంతో నేను డ్రాప్ షేప్ కుందను సెంటర్లో పెట్టి లీఫ్కేమో ఐ షేప్ కుందను పెట్టాను. బాగుందనిపించింది. అంటే లోటస్ అనేది పూర్తిగా విచ్చుకోకుండా కొంచెం మొగ్గలాగా ఉండేలాగా ఉంటుందని చెప్పి పెట్టాను. బాగుందనిపించింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత చాలామంది అడుగుతున్నారు, పెట్టంగానే గమ్ముక అనేది అంటేసుకొని కుందన్ కూడా పెన్ తోటి వచ్చేస్తుందని చెప్పి అంటున్నారండి. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి కానీ, ఈ క్లిప్పులు చేయడానికి కానీ మనం గమ్ యూస్ చేస్తున్నప్పుడు గమ్ అప్లై చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు మనం ఆగాలి. అది కొంచెం పై లేయరు డ్రై అయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అనిపించిన తర్వాత మనం ఆ పెన్ తోటి కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటే గమ్ము పెన్నుకి అంటుకోదు, కుందన్స్ కూడా చక్కగా మనం ఎక్కడైతే గమ్ ప్లేస్ చేసామో అక్కడ నీట్గా అంటుకుంటుంది. పెన్తో పాటు వచ్చేయకుండా అది కొంచెం అంటుకుంటుంది అనమాట. ఎందుకంటే గమ్ కొంచెం డ్రై అయిన తర్వాత థిక్నెస్ అనేది తగ్గుతుంది, కొంచెం గట్టిగా అవుతుంది. అవ్వడంలో నీట్గా అంటుకుంటుంది అనమాట. అదొక డౌట్. ఇంకో డౌట్ ఏమడుగుతున్నారంటే, B7000 గమ్ము వేస్తున్నప్పుడు తీగల్లాగా సాగుతుందండి అని చెప్పి అంటున్నారు. సాగుతుంది కానీ మరీ అంత తీగలాగా వచ్చేదైతే ఉండదు. కొంచెం ప్రాక్టీస్ మీద అది వస్తుంది, మనం చూసుకోవాలి. ఇన్ కేస్ అలా నాకు ఫస్ట్లో వచ్చిందండి. ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా, నాకు వచ్చింది. దాన్ని నేను ఎలా ఓవర్టేక్ చేసి గమ్ము పెట్టిన తర్వాత ఆ తీగ లాగా వచ్చిన దాన్ని అలా వదిలేసేసి డ్రై అయిన తర్వాత మనం నీట్గా పెన్నుతో కానీ లేదంటే చేత్తో అయినా ఆ తీగలన్నీ తీసేసేయచ్చు. మరి అన్నేం రావులేండి, కొంచెం లైట్గా వస్తుంది. ఆ తీగలన్నీ తీసేసేసి కుందను అనేది మనం డిస్టర్బెన్స్ అవ్వకుండా తీగ తీసేసి చేస్తే బాగా వస్తుంది. చాలా బాగుంది కదండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.